వారాలలో ఆదివారము సర్వశ్రేష్టము అని శాస్త్రంలో చెప్పబడింది. చాలామంది ఏమనుకుంటారంటే ఆదివారం క్రైస్తవులను లేదా విదేశాలకు సెలవు ఇవ్వడం వలన ఆదివారం వాళ్ళకి ప్రాముఖ్యత అనుకుంటారు. కానీ నిజానికి మనకి చాలా ఉత్తమమైన రోజు ఏదైనా ఉంటే అది ఆదివారం మాత్రమే. అందులోనూ సూర్యనారాయణమూర్తికి సంబంధించిన వారం ఇది. వార అధిష్టాన దేవతలు, మాస అధిష్టాన దేవతలు, తిథికి సంబంధించిన అధిష్టాన దేవతలు, గ్రహాధి దేవతలు, నక్షత్రాధి దేవతలు, ఇలా ప్రతిదానికి మన వైదిక సాంప్రదాయంలో దేవతలు ఉంటారు. అలా ఆదివారానికి సంబంధించి వారాధిష్టాన దేవత సూర్యనారాయణమూర్తి. అందులోనూ అత్యద్భుతమైన మాసం. చాలా పురాణాలు ఉన్నప్పటికీ కూడా 2 పురాణాలు 2 మాసాలకి సంబంధించి ఉన్నాయి. అవి మాఘ పురాణము, అలాగే కార్తీక పురాణము. ఇంకా ఇతర పురాణాలు ఉన్నప్పటికీ కూడా మాసాలకు సంబంధించి అత్యద్భుతమైన ప్రాచుర్యంలో ఉన్నవి ఈ 2 మాత్రమే. అందులో మాఘమాసం చాలా ప్రీతికరమైనది సూర్యుడికి, శివుడికి కూడా. కారణం ఏంటంటే ఆదిత్య రుద్రయో రభేద అని చెప్పిన శాస్త్రం. అంటే రుద్రుడికి ఆదిత్యుడికి భేదము లేదు, ఇద్దరూ ఒకటే. ప్రత్యక్షంగా కనిపించే రుద్రుడే సూర్యనారాయణమూర్తి అని చెప్పి మనకి శాస్త్రం చెప్పబడుతుంది. అందుచేతనే మనకి శివరాత్రి, మాస శివరాత్రులు ప్రతి నెల వచ్చినప్పటికీ కూడా మహాశివరాత్రి మాఘమాసంలోనే వస్తుంది. అలాంటి అత్యద్భుతమైన పర్వదినాలు మాఘమాసంలో ఉన్నాయి. అందులోనూ మాఘ ఆదివారము చాలా విశేషమైనది. నిజానికి ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. కనీసం మాఘమాసంలోనైనా సరే 4 రోజులు, కార్తీక మాసంలో 4 రోజులు ఖచ్చితంగా సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేయడం అనేది ఉత్తమం. ఇక మాఘాదివారం విశేషంగా స్వామివారికి ఆవు పాల చేత పరమాన్నం వండి పెడితే చాలా విశేషం. ఈ రోజు నుంచి శివరాత్రికి సంబంధించిన విశేషాలు, శివుడికి సంబంధించిన పువ్వులేంటి, పత్రాలేంటి, ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో పెడతాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఆధ్యాత్మిక విశేషాలతో కలుద్దాం.